బుకింగ్ ఎవరు చేశారన్నా? మామూలుగా చేసారు. ఓటీపీ అని చెప్పాలా? ఓటీపీ ఏం లేదు కానీ ఇప్పుడు ప్యాసింజర్ ఆటో కదా అన్న, ప్యాసింజర్లో బుక్ చేశారు. అయితే ప్యాసింజర్ ఆటోలో మనము పార్సల్ తీసుకొని వస్తే మనకు బెనిఫిట్ ఉండదు అన్న. ఓకేనా, పార్సలే బుక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి పార్సల్ ఏముంటుంది కదా. ఇప్పుడు నామూలు బుక్ చేసినప్పుడు వాళ్ళు ఏం బుక్ చేస్తారు? నామూలు ర్యాపిడో బుక్ చేయరు కదా, ఇదే బుక్ చేస్తారు. నీకు ఎంత పడుతుంది అమౌంట్? ఇప్పుడు చూడన్నా, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎక్కడి నుంచి బుక్ చేసారు ఇది? మామూలుగా ఆఫీస్ పెట్టున్నా. మనము క్యాన్సిల్ చేస్తే ఏమైతే అన్న తెలుసా అన్న, మాకు పర్ఫార్మెన్స్ కూడా పోతాయి. మాకు పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి, క్యాన్సలేషన్ ఛార్జ్ ఇవన్నీ ఉంటాయి. హాస్పిటల్ పార్సల్ అని చెప్పి క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. అట్లా కాదు. ఇప్పుడు చూడు 174 చూపిస్తుంది వెయిటింగ్ ఛార్జ్తో కలిపి. ఓకేనా, వెయిటింగ్ ఛార్జ్ ఎంత? 2 రూపీస్, 2-3 రూపీస్ వెయిటింగ్ ఛార్జ్తో కలిపి ఇంత చూపిస్తుంది. సపోజ్ మనము ఊబర్ బుక్ చేస్తే పార్సల్ అని మనకు ఆప్షన్ ఉంటుందన్న. ఓకేనా, వాళ్ళు పార్సల్ బుక్ చేయలేదు, పార్సల్ బుక్ చేయలేదు వాళ్ళు. పార్సల్ బుక్ చేయలేదు. ఇక పార్సల్ అని ఆప్షన్ ఉంటుంది, మనకు ఆటో ఉంటుంది, బైక్ ఉంటుంది. 250 రూపీస్ కొడుతుంది కానీ మనము చెక్ చేసుకోవాలి అట్లా. సరే ఓకే. సో గైస్ చూసారా, చాలామంది ఇట్లనే చేస్తారు అనమాట. ఎందుకంటే పార్సల్ బుకింగ్ చేస్తే వాళ్ళకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఓకేనా, అయితే జనరల్గా ప్యాసింజర్ బుకింగ్ చేసుకొని పార్సల్ తెప్పించుకుంటారు. అండ్ అప్పుడు మనం ఏం చేస్తామంటే పికప్ లొకేషన్ కాడికి పోతాము. అది పార్సల్ అని తెలిసేసరికి ఎక్కువ అమౌంట్ కానీ ఇట్లా అడుగుతాం అనమాట. అయితే సపోజ్ మనం ఎక్కువ అమౌంట్ అడిగినాం అనుకోండి, అయినా లేదు నేను ఇయ్యను, క్యాన్సిల్ చేసి అంటారు. కొందరు అయితే ఇచ్చేస్తారు, ఎంత కావాలని అడిగేసి కొందరు ఇచ్చేస్తారు. కొందరు ఏమంటే క్యాన్సిల్ చేసి అంటారు. అయితే క్యాన్సిల్ చేస్తే ఎవ్రీ టైం మనం క్యాన్సిల్ చేస్తే మనకు పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు. కానీ కస్టమర్ వాళ్ళ లాభము కోసం చూడండి ఈ విధంగా ప్రయత్నిస్తారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు బై మిస్టేక్ బుక్ చేసినా ఒకటి ఉంటుంది కదా, అన్ని పైన చూపిస్తుంది మీకు ప్యాసింజరా లేదంటే ప్యాకేజ్ అనేది మీకు పైన చూపిస్తుంది. మీకు ఏది కావాలంటే అది మీరు బుక్ చేసుకోవచ్చు కదా. కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఆ ప్యాకేజ్ చూసి మళ్ళీ దానికి ఇంత అవుతుంది అంత అవుతుంది అని మనం మాట్లాడి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. ఒకటి ఈ ర్యాపిడో, ఊబర్, ఈ ఓలా సంస్థలు ఏం చేస్తాయో తెలుసా, మన కంప్లైంట్ అస్సలు తీసుకోదు. వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనకు వెంటనే ఈమెయిల్ పంపిస్తుంది, మెసేజ్ వచ్చేస్తుంది మనకు. అయితే ఈ విధంగా కస్టమర్లనే సపోర్ట్ చేస్తుంది తప్ప రైడర్లను అస్సలు సపోర్ట్ చేయట్లేదు. అది ఇంకోటి, మనం ఏమన్నా అన్నాం అనుకోండి, ప్యాకేజ్ ఉంది లేదంటే సామాన్ ఉంది మేము తీసుకోము, ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, ముగ్గురు కూర్చుంటారు కదా, మరి ఒకరు తక్కువరని అనుకో, లేదా ఓన్లీ సామాను పంపిస్తున్నామని అనుకో, అట్లా అనుకొని తీసుకోపో అని నాకు ఒక 2-3 అన్నారు. సో అందుకనే అంటున్నా, ఒకవేళ మీరు ముగ్గురు లేకపోతే సామాన్ తీసుకోపోవచ్చా? ఒకవేళ సామానే అయితే మీరు పార్సల్ బుక్ చేసుకోవచ్చు కదా. మీరు మీ ఒక 50 రూపాయలు 60 రూపాయల కోసం ఆలోచించి మాకెందుకు ఇబ్బంది పెడతారు? పోనీ ఒక చిన్న ప్యాకేజ్ ఉందంటే అది ఓకే చేయగలుగుతాం. కానీ చూసారు కదా వీడియోలో ఎట్లుంది, ఫ్రమ్ ఈడ్ వరకు ఉంది. మొత్తం కాకపోవచ్చు కానీ ఇక్కడ నుంచి అయితే 7 వరకు ఉంది కదా. హైట్ ఇంత ఉంది. ఇంత హైట్లో నేను తీసుకొచ్చిన కస్టమర్లు కొద్దిగా ఆలోచించారా?